ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుని మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించటానికి మాకిచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ 2025 సంవత్సరంలో గడిచిన 6 మాసాలు కాపాడి 7వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చారయ్యా. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మా ద్వారా మా స్వకీయులు, తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు నీ సన్నిధికి రావాలని, రక్షణ పొందాలని, నరకంలో పడిపోకుండా పరలోకానికి వారసులుగా మార్పు చెందాలని ఆశిస్తూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకండి. నీ పరిశుద్ధాత్మని మాకు ఇచ్చారు. మేము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో తెలుసుకొని ముందుగా మా రక్షణని కాపాడుకుంటూ ఇతరులు కూడా, మా స్వకీయులు ఇంకా అనేకులు రక్షణ పొందుకోవటానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఇంకను నీ జీవవాక్యాన్ని మాకు ఇచ్చారు. మాలో నిర్జీవ క్రియలు, అంధకార క్రియలు, దుష్క్రియలు లేకుండా చేసి సత్క్రియలని ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేసి పాపములతో, అపరాధములతో చచ్చిన వారిని బ్రతికించాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన మేము పైకి భక్తి గల వారి వలె ఉండటం కాదు, కానీ శక్తిని కలిగిన వారంగా ఉండటానికి, ఇంకా అనేకులు మా ద్వారా శక్తి పొందుకునేటట్లుగా జీవించటానికి కావలసిన ఆత్మ నింపుదల, నడుపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉంటారని చెప్తున్నారు. మేము సంపూర్ణులమును, అనునాంగులమును, ఏ విషయంలో కొదువలేని వారమై ఉండునట్లు ఓర్పు తన క్రియని కొనసాగింపనియండి అని కూడా మీరు వ్రాయించారు. పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఎలాగ ఓర్చుకున్నావో మేము కూడా ఓర్పు కలిగి, సహనము కలిగి, దీర్ఘశాంతము కలిగి, దయాళుత్వం కలిగి, మంచితనం కలిగి, ఆశా నిగ్రహము కలిగి, కనికరము కలిగి, అన్నిటికంటే ముఖ్యంగా నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, వేషధారణ లేని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ, దేవుని ప్రేమ కలిగి
నీ జతపని వారంగా ఉండటానికి కృప చూపించండి. మేము ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకుండా రహస్యంగా చూస్తున్న నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటట్లుగా, నీకు మహిమ కలిగించేటట్లుగా, నీ ఆకలి దప్పిక తీర్చేటట్లుగా మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో కరెంటు అంతరాయం కలిగింది. నీ చిత్తమైతే కరెంటును అనుగ్రహించండి. రావలసిన నీ బిడ్డను త్వరపెట్టి నడిపించండి. రాలేకపోతున్న వారిని నువ్వే ఆకర్షించండి. మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా అనేకులు నిత్య జీవాన్ని పొందాలి. పాటల్లో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో నీ సహాయం మాకు దయచేయమని, ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు ఆధారముగా జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయనా. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే మాతో ఉండి నీ కార్యాలను నూతనపరచమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఆరాధన ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. ఐర్లని చూసుకుంటా. రాత్రి వచ్చారా? ఎందుకని? వాళ్ళని కూడా తేవాలి. అది పద్ధతి. మీరు ఆకలి నీవే జీవాధారివి యేసయ్యా, సమస్త జీవులకు నీవే జీవాధారివి యేసయ్యా, ఊపిరి నీవే యేసయ్యా, జీవము నీవే యేసయ్యా, ఊపిరి నీవే యేసయ్యా, యేసయ్యా, సమస్త జీవులకు నీవే జీవాధారివి యేసయ్యా, జీవాధారివి యేసయ్యా, జ్ఞానము నీవే, నీతియు నీవే, శుద్ధియు నీవే
సమృద్ధియు నీవే విమోచన నీవే నీవే యేసయ్యా కర్తా నీవే యేసయ్యా విధివి నీవే యేసయ్యా సమస్త జీవులకు జీవాధారివి యేసయ్యా సమస్త జీవులకు నీవే జీవాధారివి యేసయ్యా బలము నీవే శైలము నీవే దుర్గము నీవే కేడము నీవే బలము నీవే శైలము నీవే దుర్గము నీవే కేడము నీవే కొండా నీవే యేసయ్యా కోట నీవే యేసయ్యా కొండా నీవే సమస్త జీవులకు నీవే జీవాధారివి యేసయ్యా సమస్త జీవులకు నీవే జీవాధారివి యేసయ్యా తల్లివి నీవే తండ్రివి నీవే మిత్రుడు నీవే బంధువు నీవే అండా నీవే యేసయ్యా తోడు నీవే యేసయ్యా అండా నీవే యేసయ్యా తోడు నీవే యేసయ్యా సమస్త జీవులకు నీవే జీవాధారివి సమస్త జీవులకు నీవే జీవాధారివి యేసయ్యా ఊపిరి నీవే యేసయ్యా జీవము నీవే యేసయ్యా ఊపిరి నీవే జీవము నీవే జీవాధారివి సమస్త జీవులకు నీవే జీవాధారివి హల్లెలూయా నూట 28వ పాట పాడుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు యేసే నీకు ఆశ్రయము ఆయన నీకు కోటయగును యేసే
తన రేఖలతో నిన్ను కప్పును కేడము మోయుచు తన రేఖలతో నిన్ను కప్పును కేడము మోయుచు నీతో నుండును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు పడి ఉండగా 10,000 కుడి ప్రక్క కూలి ఉండగా 1,000 మందిని ప్రక్క పడి ఉండగా 10,000 కుడి ప్రక్క కూలి ఉండగా అపాయము నీకు సంభవింపదు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు నీదు పాదములకు రాయి తగులదు దూతలు చేతులతో ఎత్తుకొందురు తగులదు దూతలు చేతులతో ఎత్తుకొందురు యేసు నామమెరిగి నీవు నిలువుము యేసే నీకు ఘనతనిచ్చును నీవు నిలువుము యేసే నీకు ఘనతనిచ్చును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు హల్లెలూయా. నూట 87వ పాట పాడుకుందాం. ఆ యేసుని మదిని కోరుమా ఆ యేసుని నేడే చేరుమా ఆ యేసుని మదిని కోరుమా ఆ యేసుని నేడే చేరుమా రక్షకుడు రక్షకుడు యేసే నీ స్నేహితుడు స్నేహితుడు యేసే నీ రక్షకుడు రక్షకుడు యేసే నీ స్నేహితుడు స్నేహితుడు ఆ యేసుని మదిని కోరుమా ఆ యేసుని నేనే చేరుమా ఆ యేసుని మదిని కోరుమా ఆ యేసుని నేడే చేరుమా యేసు లేని జీవితము నీరు లేని ఎడారి యేసు నీలో ఉన్న
ప్రజాపతి ఆయనే, రాజులకు రారాజు చేసే ఈ జగతిలో, గురువులకు సద్గురు. ప్రజాపతి ఆయనే, రాజులకు రారాజు చేసే నా నాయకుడు, దీనులకు స్నేహితుడు. చేసే నా నాయకుడు, ఏసే ఉపదేశకుడు, ఏసే పరిపూర్ణుడు. ఏసే ఉపదేశకుడు, ఏసే పరిశుద్ధుడు. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. యేసే నీ భక్తికి అర్థము ఆధారము, యేసే నీ ముక్తికి జీవన సౌభాగ్యము. యేసే నీ భక్తికి అర్థము ఆధారము, యేసే నీ ముక్తికి జీవన సోపానము. యేసే నీ గమ్యము, యేసే ఐశ్వర్యము. యేసే నీ గమ్యము, యేసే ఐశ్వర్యము. యేసే నీ భాగ్యము, యేసే నీ భాగము. యేసే నీ భాగ్యము, యేసే నీ భాగము. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. యేసే నీ రక్షకుడు, రక్షకుడు. యేసే నీ స్నేహితుడు, స్నేహితుడు. యేసే నీ రక్షకుడు, యేసే నీ స్నేహితుడు. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. ఆ యేసుని మదిని కోరుమా, ఆ యేసుని నెడే చేరుమా. హల్లెలూయా. సిస్టర్స్
కాలమందు ఆనంద సమయమందు అన్ని వేళలందు స్తుతింతు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది నిన్నే స్తుతింతురు సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు హోసన్నా నీ నామము బలమైనది హోసన్నా నీ నామము ఘనమైనది. 281 పాట. భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు రాజుల రాజా ప్రభువుల ప్రభువా భూపతులకు నీవు అధిపతివే రాజుల రాజా ప్రభువుల ప్రభువా భూపతులకు నీవు అధిపతివే దేవాది దేవునిగా దేవాది దేవునిగా నీవంటివే నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు దూతలకు పైన శక్తులకు పైన అధికారంపై అధికారివే దూతలకు పైన శక్తులకు పైన అధికారంపై అధికారివే నీవంటివే సింహాసనము మీద నీవంటివే నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన భూమి మీద పరలోకం మీద సర్వాధికారము
కనికరము గల తండ్రిగా నీవంటివే కనికరము గల తండ్రిగా నీవంటివే నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన భూమి మీద పరలోకం మీద సర్వాధికారము పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు నరకము నుండి నన్ను విడిపించితివే పాపము నుండి శాపము నుండి నరకము నుండి నీవుంటివే జీవాధిపతిగా నీవుంటివే నీకే నా ఆరాధన నీకే నా ఆరాధన భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు బాధలలోన శోధనలోన నా తోడై ఉండి నడిపించితివే బాధలలోన శోధనలలోన నా తోడై ఉండి నడిపించితివే ఆదరించు దేవునిగా నీవుంటివే ఆదరించు దేవునిగా నీకే నీకే నా ఆరాధన భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Ah, hallelujah. Ah, hallelujah. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Thank you, Father.
ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. దూరస్థలమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నారు. దేవుడు లేని ప్రజగా ఉన్న మమ్మల్ని జీవము గల దేవుని బిడ్డలుగా మార్చుకున్నారు. నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి, నీ జీవవాక్యాన్ని మాకిచ్చి, మా ద్వారా మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని, నరకంలో పడిపోకుండా పరలోకంలో ఆనందించాలని దీర్ఘశాంతం చూపిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. ఈ 2025 సంవత్సరంలో 6 మాసాలు గడిచిపోయినాయి. 7వ మాసంలో మొదటి పునరుద్ధాన దినాన నీ మందిరంలో చేర్చి నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఇంకా ఎంతోమంది కాళ్ళుండి నీ సన్నిధికి రావట్లేదు, కళ్ళుండి నిన్ను చూడట్లేదు, చెవులుండి నీ మాటలు వినట్లేదు, మనస్సు ఉండి నిన్ను అంగీకరించట్లేదు, హృదయం ఉండి చేర్చుకోవట్లేదు, నోరుండి కీర్తించట్లేదు, చేతులుండి ప్రార్థించట్లేదు. కాబట్టి మేము ఎలా ఉండాలి తెలుసుకుని అలా ఉండటానికి సహాయం చేయమని, ముందున్న సమయంలో కూడా మాకు తోడుగా ఉండమని, నీ ఆత్మకార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. నా శుభాభివందనం తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా. సాక్ష్యం ఇచ్చిన నీ బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తూ, మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగంలో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలని తెలియచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఎందుకనగా ఇంకా ఎంతోమంది నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు. వాళ్ళు అంగీకరించాలి అంటే మేము ఎలా ఉండాలి అనే విషయాన్ని గ్రహించుకునేట్లుగా తెలియచేయండి. నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, వినే ప్రతి ఒక్కరికి మేలు కలగటానికి, వారి ద్వారా అనేకులు దేవుడు తమను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి ఏమిటో తెలుసుకునేటట్లుగా జీవించడానికి సహాయం చేయమని, మహిమ పొందమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని అంగీకరించామండి. అయితే ఇక్కడ ఒక మాట రాయించాడు. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు, నేనైనా మీరైనా మరెవరైనా, ఏ డినామినేషన్ అయినా, ఏ దేశమైనా, ఎవరైనా ప్రేమించే వారి కొరకు దేవుడు సిద్ధపరిచినవి తెలుసా? మనకి ఏంటో తెలుసా? అయితే ఇక్కడ చెప్తున్న ఆయన సిద్ధపరిచింది ఏంటి అంటే, కంటికి కనపడవటండి. కంటికి కనపడవంట, చెవికి వినపడవంట, హృదయానికి గోచరము కాలేదట. ప్రభుకి స్తోత్రం. అయితే తర్వాత ఏమన్నాడు? అయితే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా మనకు తెలియచేశాడు, బయలుపరిచాడు అని ఉంది. తర్వాత ఆత్మ దేవుని మర్మములను కూడా అని ఉంది. మనకు తెలిసింది ఏంటో అయ్యి తెలిసిందా ఏంటో అయ్యి? మీరు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం చెప్తారు? హలో, అయితే అన్నాడు దేవుడు తన ఆత్మ ద్వారా మనకి బయలుపరిచాడా? చెప్పండి, ఏం బయలుపరిచాడు? రైట్, బయలుపరిచాడు. వెళ్తామా? దానికోసమైనా మనం ఎప్పుడు ప్రార్థన మానేస్తాం మనకే తెలియదు. అంగీకరించిన వాళ్ళే క్రమంగా దేవుని సన్నిధికి రాకపోతే అంగీకరించిన వాళ్ళు ఎలాగొస్తారు చెప్పండి? అంగీకరించిన వాళ్ళే క్రమంగా దేవుని సన్నిధికి రాకపోతుంటే అంగీకరించని వాళ్ళు వస్తారా? అదే అంటాడు, అడ్డుబండలుగా ఉండొద్దు. కొంతమంది నాకు తెలుసండి 30 సంవత్సరాల పైనుంచి అంగీకరించిన వాళ్ళు ఉన్నారండి. 30 సంవత్సరాల నుంచి పైనుంచి ఇక్కడనే. ఎందుకు రావట్లేదు ప్రార్థనకి? మంగళవారం రాత్రి రారు, శనివారం రాత్రి రారు, అది ఏదన్నా వీలైతే ఆదివారం పొద్దున వస్తారు. అంతేనా? మరికొంతమంది అయితే వచ్చాం వెళ్ళాం. ఏం చెప్పారు ఈ రోజున? ఏం విన్నాం ఈ రోజున? అది కూడా కాదు. దయచేసి తెలుసుకుందామండి. దేవుడు తనను ప్రేమించిన వారికి సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదు. అయితే దేవుడు
మనకు అంటే అంగీకరించిన వాళ్లకు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. మరి దేవుడు బయలుపరిచిన మన యొక్క ఆత్మీయ జీవితం దాని కొరక దీని కొరక? దేని కొరకు? దయచేసి అర్థం చేసుకుందామండి. 86వ సంవత్సరంలో ప్రభు నన్ను రక్షించాడు. సుమారు 6 సంవత్సరాలు మందిరంలో నియమ కూడికలకి ఆరాధనలకి కొనసాగలేదు. తర్వాత ఒక ఆశ నాకు ఇచ్చాడు. నేను పొందిన రక్షణ మరికొంతమంది పొందాలి అని మీకు కూడా ఆశ ఇచ్చాడు. ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? సాకులు చెప్పొద్దండి, సాకులు చెప్పొద్దు. ఇంకొక విషయం, నేను 86లో ప్రభువుని అంగీకరించా. అప్పటికి నాకు 31 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు 22 సంవత్సరాలకి అంగీకరించిన వాళ్ళు, లేదు 25 సంవత్సరాలకి అంగీకరించిన వాళ్ళు. ఎలా ఉండాలి చెప్పండి? వద్దా? దయచేసి తెలుసుకుందాం వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక్కసారే ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఒక్కసారే కొండను విడిచిపెట్టింది, గ్రామాలను పరిగెత్తింది, ఒకే మాట చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఆయన మెస్సియా కాదా అన్నదండి. తర్వాత ఆమెకి ఏం జరిగిందో తెలియదు, కానీ ఎంతమంది రాళ్ళేశారో, ఎంతమంది తిట్టారో, ఎంతమంది కొట్టారో తెలియదు, కానీ సమరయులలో అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారట. ప్రభుకు స్తోత్రం. తర్వాత ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నమారటండి. మరి మనం, నా ఆశ, నా తపనది, కొందరైనా రక్షకుడే నమ్మాలి. ఏం చేయాలి మనం? ఏం చేస్తున్నాం? వాళ్ళని వీళ్ళని విమర్శించద్దు, వేలు పెట్టి చూపి తిరస్కరించద్దు, ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. నేనేం చేశాను, నువ్వేం చేస్తున్నావు అడగడా రేపు? 6వ సంవత్సరం నుంచే, అంటే నాకు 37వ సంవత్సరం నుంచే ఇక సువార్త చెప్పాలి, రక్షణ సమాచారాన్ని తెలియచేయాలి అని దేవుడు ఆలోచన పుట్టించాడండి. దాన్ని బట్టి ఇప్పుడు 70వ సంవత్సరం. ప్రభుకు స్తోత్రం. 70 నిండిపోయినాయి. ఎప్పటి నుంచి? 39వ సంవత్సరం నుంచి 70వ సంవత్సరం నిండిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాలు?
మరి మీరు ఎన్ని సంవత్సరాలు? హలో, ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిస్మం పొంది? మిమ్మల్ని కొనలేదా? కొనలేదా మిమ్మల్ని? ఏం చేయాలి? ఇంకొక విషయం, ఈ దినాన్ని తెలుసుకో, పోగొట్టుకోబాకు, నష్టపోబాకు, ఇతరులకు అడ్డుబండగా ఉండబాకు. ఒక్కసారి విని చెప్తే ఎంతమంది వచ్చారో రక్షకుడు అని నమ్మారటండి. మరి మన సంగతి వద్దా? హలో, ఆలోచన చేసుకోవద్దా? ఎప్పుడు దేవుడిచ్చే బహుమానం పోగొట్టుకోబాకండి. దేవుడిచ్చే వాటిని ఇతరులకు కూడా ఇవ్వండి, ఇతరులకు కూడా ఇవ్వండి. అదే అంటున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఇంకా అన్నాడు ఏమని? దేవుని మర్మములను కూడా. అమ్మో, దేవుని మర్మాలు కూడా ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో తెలుసా? దయచేసి నష్టపోవద్దండి. మీరు రక్షించబడలేదు అని నేను అనను, రక్షించబడ్డారనే అంట. అయితే ఏం చెయ్యాలో తెలుసుకోండి, ఏం చేస్తున్నారో చూసుకోండి. తరుణం పోతే మళ్ళా రాదు, తరుణం పోతే మరలా రాదు. ఒకసారి ఒక విశ్వాసి ఒక తీర్మానం చేసుకున్నాడంట, ప్రతిరోజు కనీసం ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పాలి అని. ప్రతిరోజు. ఎందుకంటే వాక్యంలో ఉంది. తెలుసా? చదివారు ఎప్పుడైనా? అయితే ఒకరు 2 రోజుల నుంచి వర్షం పడుతుందంట. అస్సలు ఎడతెరిపి లేదట. ఒకరోజు అయితే కరెంటు కూడా లేదంట. సరే, మరుసటి రోజు కరెంటు వచ్చిందంట. అమ్మయ్య, నిన్న కరెంటు కూడా లేదు, ఇవాళ కరెంటు వచ్చింది, ఇప్పటిదాకా మనకి లేదులేండి కరెంటు. అని ఇంకా రోజు వర్షం కురుస్తున్నా రెయిన్ కోట్ తొడుక్కొని తలకి క్యాప్ పెట్టుకొని బైబిల్ తీసుకుని వెళ్ళాడటండి ఒక వీధిలోకి. ఒక లైట్ స్తంభం దగ్గర నిలబడి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని ఏయో కొన్ని మాటలు చెప్పాడటండి. చెప్పి
ప్రభా నువ్వు చెప్పమన్న మాటలు చెప్పానని చిన్న ప్రార్థన చేసి యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అని ఇంటికి వచ్చేసాడటండి. ఆ రెయిన్ కోట్ మార్చుకుని ఫ్రెష్ అప్ అవుతుంటే తలుపు కొట్టిన శబ్దం వినపడిందంటే, ఎవరబ్బా ఇంత వర్షంలో మా ఇంటికి ఎవరు ఇచ్చారా అని తలుపు తీస్తే ఒక ఆయన బాగా తడిసిపోయి చలికి వణిగిపోతూ వందనాలండి అన్నాడంట, లేదా నమస్కారం అండి అన్నాడట. కొంతమంది వందనాలు చెప్పడం కూడా తెలియదులేండి. ఆఖరి స్కూల్లో టీచర్లకు తెలుసు, పిల్లలు తెలుసు గుడ్ మార్నింగ్ టీచర్ అని అంటారా. ఇక్కడ మందిరానికి వస్తే వందనాలు అంటాం కూడా తెలియదు. అంటే వాళ్ళ జ్ఞానం పెరిగిందో తరిగిందో ఏమైందో నాకు తెలియదు. సరే ఏంటయ్యా అన్నాడంటే, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆ దగ్గరలో గోడ పక్కన ఆయన విషం తీసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాడంట. విషం బాటిల్ దగ్గర పెట్టుకుని ఇక తాగబోతున్నాడంట. ఇక ఈయన చెప్పిన రెండు మాటలు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తున్నాను, నువ్వు ఏ భారం భరిస్తున్నావో, ఏ కష్టంలో ఉన్నావో, బాధలో ఉన్నావో ఆత్మహత్య చేసుకోబాకు, నీ ప్రాణాన్ని అంత వదిలించుకోబాకు అని 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వస్తూ వచ్చి అన్నాడంట, మీరు చెప్పిన మాటలు విన్నానండి, ఆ మాటలు నన్ను చావకుండా ఉండటానికి సహాయం చేసినండి అన్నాడట. ప్రభుకి స్తోత్రం. మనం చదువుతాం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలుని శీలను ఏం చేశారు, కొరడాలతో కొట్టి గాయపరిచి బొండ బిగించి చెరసాల లోపల గదిలో పడేస్తే వాళ్ళు ఏం చేశారంట, మధ్యరాత్రి వేళ పాటలతో ప్రార్థిస్తుంటే ఖైదీలు వింటుంటే దేవుడు చూసి మహా ఆశ్చర్యకరమైన భూకంపం కలిగించాడట. చెరసాల తలుపులు తెరుచుకున్నాయట, ఖైదీల బంధకాలు ఊడిపోయినాయట. కానీ ఒక్కడు కూడా పారిపోలేదటండి. ప్రభుకు స్తోత్రం. ఆ రాత్రి వేళ ఈ చెరసాల నాయకుడు ఖైదీలంతా పారిపోయి ఉంటారు, ఇక నా బతుకు అని కత్తి దూసుకొని చంపుకోబోతున్నాడటండి. ఎప్పుడైనా చదివారా? మరి వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం? ఎందుకు రాయించారు? ఎందుకు రాయించారు? అదే పౌలు గారు అంటారు, యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికని. వచ్చిందా బుద్ధి? ఉన్నది పోయిందా? కత్తి తీసుకొని చంపుకోబోతుంటే, అతను మందు విషం తీసుకొని తాగబోతుంటే జరిగిన సందర్భంలాగా పౌలు గారు అన్నారట, నీకు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నారట. దీపాన్ని వెలిగించాడంట. అప్పుడు చీకటిగా ఉన్నట్ట
వెలుతురుగా ఉన్నట్ట? వెలిగించి వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యలారా, నేను రక్షణ పొందడానికి ఏమి చేయాలి అని అడిగేటండి. ఆ రోజున్న దేవుడు ఈరోజు లేడా? మనం ఆశపడితే చేయడా? చేస్తాడా చేయడా? ఉందా ఆశ? దయచేసి నష్టపోవద్దండి. ఆ రాత్రి పౌలుని శీలని తన ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి వారందరితో దేవుని వాక్యం విని ఆ రాత్రే బాప్తిస్మం పొందారట. ప్రభుకు స్తోత్రం. ఆయనకు అర్థమైంది, దేవుని ప్రేమించిన వారికి ఆయనకు అర్థమైంది ఏమి సిద్ధపరిచాడో అది నాకే కాదు ఇతరులకు కూడా అని. మనకి అర్థమైందా? అర్థమైందా మనకి? అదే వ్యర్థం చేసుకోబాకండి, వ్యర్థం చేసుకోబాకండి. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా నిన్ను ప్రేమించిన నాకు సిద్ధపరిచినవి నీ ఆత్మ ద్వారా తెలియచేసి దేవుని మర్మాలు కూడా బయలుపరిస్తే ఈరోజు నేను ఎలా ఉన్నాను? ఏమన్నా మార్పు వచ్చిందా? హలో, వచ్చిందా మార్పు? అదే కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయంలో అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను లేవనెత్తి బండ్ల మీద నా అడుగులు స్థిరపరిచి స్తోత్ర రూపమగు కృతగీతాన్ని ఆయన నా నోట ఉంచెను అని. ఎందుకు అంగీకరించా? ఎందుకు రక్షించబడ్డా? దేవుని మర్మం అది. ఏం చేయాలో తెలుసుకో, ఏం చేస్తున్నావో చూసుకో, ప్రార్థన చెయ్యి. చేతగానోడు కాదు ఆయన, చేయలేనోడు కాదు. నువ్వు తెలుసుకొని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవుని మర్మాల్ని తెలుసుకొని ఇతరులకు కూడా. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నాం అన్నాడు. నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు ఇంకా అలాగే ఉన్నామా? ఇంకా అలాగే ఉన్నామా? దయచేసి అలా ఉండద్దండి. జాగ్రత్త పడదాం. ఒక్క ఆత్మ విలువ భూలోకంలో ఉన్న బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ధనం కావచ్చు, అంతటికంటే ఎక్కువ అంట. ఏం సంపాదించుకుందాం? మన పిల్లలకి ఏమి నేర్పుదాం?
నిర్లక్ష్యం ఉంటే ఆయన కూడా అంతే, అలక్ష్యంగా ఉంటే ఆయన కూడా అంతే. దయచేసి అట్లా ఉండద్దు. తెలుసుకుందాం ఆయన సిద్ధపరిచిన ఏంటో. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం నుండి 32వ వచనం వరకు కలిసి ఉన్నాయి. నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. హల్లెలూయా. ఏంటంటే అండి, సుమయోను బహుకాలము గడిచిన వృద్ధుడు యేసు ప్రభు చిన్న పిల్లాడు మందిరానికి తీసుకొచ్చారు. అప్పుడు అంటున్నాడండి సుమయోను ఈ మాటని. చూడండి ఆ పై వచనాల్లో 22, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పినట్టు వారు ఆయనను తీసుకొని వచ్చిరి. ధర్మశాస్త్రములో చెప్పబడినట్లు తొలి సంతానంని దేవుని మందిరానికి తీసుకుని వచ్చారటండి. అప్పుడు వయస్సు ఎంతో తెలీదు, ఎన్ని నెలలో ఎన్ని రోజులు కూడా తెలియదు. ఎందుకంటే పాత నిబంధనలో చదివితే మగపిల్లవాడు పుడితే ఇన్ని రోజులని, ఆడపిల్ల పుడితే ఇన్ని రోజులని ఉన్నది. ఆ దినములు గడిచిన తర్వాత అని ఇక్కడ రాయబడిందండి. కాబట్టి ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం? ఆ శిశువును చూసి సుమయోను అంటున్నాడండి, ఏమని? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రభుకు స్తోత్రం. నా ప్రార్థన అది, ప్రభువా నా ద్వారా ఎంతమందికి నీవు సిద్ధపరిచావో రక్షణ, అది నేను చూడాలయ్యా. మరి మీ ప్రార్థన చెప్పండి, మీ ప్రార్థన. దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలుకి మహిమగాను, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అన్నాడండి. సకల ప్రజలంటే
అందరా కొందరేనా? పొందానా? నేను పొందానా? మరి వాళ్ళు కూడా పొందాలంటే ఏం చేయాలి? చెప్పండి. అది ఇప్పుడు చెప్తా. మనస్సుంటే మార్గం ఉంటుంది అని. మనస్సుంటే మార్గం ఉంటుంది అని. ఏ మనస్సుంది? లోబడే మనస్సా? తిరగబడే మనస్సా? ఏ మనస్సుంది? జాగ్రత్త. ఆయనకు కనబడింది లేదు, వినబడింది లేదు, తెలియంది ఏమీ లేదు. అర్థం చేసుకోండి. అంటాడు ఒక రోజున, నువ్వేం చేస్తున్నావు చూపించమంటావా, వినిపించమంటావా, సౌండ్ కూడా పెంచమంటావా? అయితే అంటున్నాడు, సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనీసం నా ఇంటి వాళ్ళన్నా, నా తోబుట్టువులన్నా వద్దా? చేయడా? చేత కదా ఆయనకి? దయచేసి దేవునిని తక్కువగా ఇతరులు చూపించబాకండి. ఇతరులకి చూపించబాకండి. షేబా దేశపు రాణి అట సొలొమోను గురించి తన దేశంలో విన్నదట. విని అయినా చూద్దాం అని వచ్చిందంట. వచ్చిన తర్వాత చూసింది. తర్వాత ఏమన్నదో తెలుసా? నేను విన్నది ఇక్కడ ఉన్న దానిలో సగం కూడా వినలేదటండి. మరి మన సంగతి? మన సంగతి తక్కువ అంచనా వేపిస్తున్నాం మన దేవుణ్ణి. చేత కదా ఆయనకి? ఏం చేస్తాడు ఆయన? మన దేవుణ్ణి తక్కువగా చూపించద్దు. మన క్రియల ద్వారా చాలే, ఇంక చెప్పావులే, ముందు నీ సంగతి ఏడు అనిపించుకోవద్దు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి అంత త్యాగం చేస్తే మనం ఏమి విడిచిపెడుతున్నాం? ఏమి త్యాగం చేస్తున్నాం? ఏమైనా త్యాగం చేస్తున్నామా? నా ఒళ్ళు కందిపోద్దేమో, నా ఒళ్ళు కదా అరిగిపోద్దేమో. దయచేసి తెలుసుకుందాం. నీ ద్వారా, నా ద్వారా ఆయన కనీసం మన వాళ్ళకి, మన ఇంటి వారికి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం అంటాడు, తన స్వకీయులను
సంరక్షింపకపోయినట్లయితే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై ఇప్పుడు మనం ఎవరమే? అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడండి. అంటే వాళ్ళకంటే చెడ్డవాళ్ళమంట అనిపించుకుందాం. అట్లా ఏమన్నా మార్పు వద్దా? ప్రయత్నం చేయొద్దా? ఇంకా చెడ్డోడుగా అనిపించుకుంటారో మీ ఇష్టం. జాగ్రత్త. చూడండి, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను ఎట్లాంటిదంటే ఇది అదేమో సిద్ధపరిచిన రక్షణ, ఇక్కడేమో గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకుంటావు? అర్థమైందా? దయచేసి నష్టపోవద్దండి. ఎంత గొప్ప రక్షణ ఇది! నీకేమో కడుపు కోసం కదా, భూ సంబంధమైన వాటి కోసం, ఇంట్లో సమస్యల కోసం, పిల్లల వద్దనట్ల. దానికంటే శ్రేష్టం ఆత్మరక్షణ. దానికోసం తపనపడు, అడ్డుబండగా ఉండబాకు. రేపు అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు ఎంతోమందిని చూశానండి అట్లా, ఎంత అడ్డుబండలుగా ఉంటున్నారో. ఎన్నో చోట్ల చూసా. చెప్పడం వరకే నా వంతు. చెప్పడం వరకే నా వంతు. కాబట్టి సిద్ధపరిచిన ఆయన రక్షణ ఎంత గొప్పదో తెలుసుకొని, హరి నువ్వు కూడా గొప్ప రక్షణ పొందాలరా అని ప్రార్థన చేయి. చేయడా దేవుడు? చేత కదా ఆయనకి? చెప్పండి. అర్థం చేసుకోండి. గొప్పవాళ్ళు కావాలని ఆశ ఉంది, కానీ గొప్ప రక్షణను గురించి మాత్రం తెలిసిందా? ఈ గొప్ప రక్షణ పొందుకుంటే పరలోకంలో కూడా వాళ్ళు. మరొక విషయం, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 68వ అధ్యాయం 19-20 వచనాలు. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు.
దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట. మనం ఎవరితోనో ఈ మాట చెబుతామా? హలో, చెబుతాం ఎవరికన్నా ఈ మాట? ఏంటి? మనం అసలు పొందితేగా, గొప్ప రక్షణ పూర్ణ రక్షణ పొందితేగా సగం ఇది సగం అది కదా. పాలలో నీళ్లు కలిసినాయి, పాలల్లో నీళ్లు కలిసినాయి, క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ. ఇప్పుడు మన క్వాంటిటీ పెరగాల. మా సంఘంలో ఎంతమందో కదా. నాకు కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ ఉందా? జాగ్రత్త అన్నాడు. ప్రభు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు. మీరు అంగీకరించారు ఏంటమ్మా అంటే ఏం చెబుతాం మనం? ఈ మాట చెబుతామా? అంటామా? చెప్తామా? వామ్మో, ఇట్ట చెబితే మేము ఇంకేం విశ్వాసులమే. అనుదినము ఆయన మా భారము కదా. ఆయన మనమేనా? ఆయన జాతి కాదన్నట్టుగా మనమే కదా. ఇక వాడికేం తెలుసుద్ది? సైతాను మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో తెలుసుకోండి. కాబట్టి జాగ్రత్త పడదాం అన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ. ఓకేనా? ఓకేనా? జీర్ణం చేసుకొని లోపల పెట్టుకోండి. అప్పుడు నన్ను మరణం నుంచి తప్పిస్తాడు అని చెబుతా. ఏది? ఏది? హలో, ఏది? సిద్ధం చేశాడు. మన వినియోగ దుర్వినియోగమా? సద్వినియోగమా దుర్వినియోగమా? దయచేసి అర్థం చేసుకోండి. ఏమి సిద్ధం చేశాడో మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మనకి బయలుపరిచాడు. దేవుని మర్మములను కూడా. నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఈ మాటలు చెబుతా. మరి మీరేం మాటలు చెబుతారు? ఏం మాటలు చెప్తారు? ప్రాణం పెట్టాడండి నీ కోసం. నీ ద్వారా వాళ్ళు కూడా, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా. సర్లే, నేనేదో ఏడుస్తుంటే నా పిల్లలు అంటావా? మరీ బాగుంది. నేనేదో తుమ్మితే ముక్కుడిపోయేలాగా ఉంటే ఎట్లా ఉన్నా నేను? తుమ్మితే ముక్కు ఊడిపోయేలాగుంటే కడుతుమ్మద్దు.
ముక్కు ఊడిపోద్దేమో కదా. అది తెలుసుకుని ఇతరులకి నా భారం ఆయన భరిస్తాడు. గొప్ప రక్షణ ఇచ్చాడు, పూర్ణ రక్షణ ఇచ్చాడు. ప్రతిరోజు ఆయన నా భారం భరిస్తున్నాడు. చెప్పగలమా? ఈ మాట ఉంటే చెబుతాం, లేకపోతే తర్వాత. నంబర్ 2, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడండి? ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు ప్రాణంతో ఉన్నప్పుడు చెప్పాడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు నివాసమా స్థలమా? స్థలం సిద్ధపరుస్తున్నాడంట. మనకు కూడా స్థలం చాలా, నివాసం వద్దా? మరేం చేయాలి? స్థలం కొన్నామండి, నివాసం వద్దా? అక్కడ స్థలం రిజర్వేషన్ చేశాడండి, నివాసం వద్దా? మరేం చేయాలి? ఏం చేయాలి? ఎంత వివరంగా చెప్పాడో తెలుసా? అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరచడానికి పెడుతున్నాను. నేను వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున. స్థలంలో ఉందామా, నివాసంలో ఉందామా? స్థలంలో ఉందామా, నివాసంలో ఉందామా? ఎట్లా వచ్చింది? ఏం చేశాం? అదే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి సహాయము లేని నివాసము ఎక్కడ? పరలోకమున ఉందా? ఉందా? ఏం చేశాం? ఆఖరికి కొంతమంది దేశ సంచారులండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కొన్ని పట్టణాలకు దగ్గరలో ఇలా గుడారాలు వేసుకుంటారు. చూసారా? మనకు కూడా అట్లాంటి గుడారం ఉంటే చాలు. మనకు అట్లాంటి గుడారం ఉంటే చాలు. బాత్రూమ్ కావాలి,
కిచెన్ కావాలి, బెడ్రూమ్ కావాలి, గెస్ట్ రూమ్ కావాలి, స్టోర్ రూమ్ కావాలి. మరి ఆ గుడారంలో ఏమున్నాయి? హలో, వీటితో పాటు మళ్ళా ఫ్రిడ్జ్లు కావాలి, గ్రైండర్లు కావాలి, మిక్సీలు కావాలి, వాషింగ్ మిషన్లు కావాలి, ఏసీలు కావాలి, ఓవర్ హెడ్ ట్యాంకులు కావాలి, ఎక్కడ పడితే అక్కడ ట్యాపులు కావాలి. హల్లెలూయా కదా, వద్దా? ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా 20 సంవత్సరాల దాకా మాకు నివాసం లేదండి. ఉన్నది ఫిరంగిపురంలో దేవునికి ఇచ్చేసాం. గుంటూరులో నివాసం లేకపోతే ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడి నుంచి వచ్చింది? బాత్రూంలోకి ట్యాప్లు ఎక్కడి నుంచి వస్తాయి? కిచెన్లోకి సింకులు ఎక్కడి నుంచి వస్తాయి? వద్దా? 20 సంవత్సరాల తర్వాత అండి పెళ్ళైన తర్వాత. మరి మీకు ఎన్ని సంవత్సరాలు అయినాయి? హలో, ఎన్ని సంవత్సరాలు అయినాయి? తర్వాత 22 సంవత్సరాల దాకా ఫ్రిడ్జ్ అంటే తెలియదండి మాకు. 22 సంవత్సరాల దాకా ఫ్రిడ్జ్ అంటే తెలియదు, కుండలే. ఇప్పటికీ ఫ్రిడ్జ్ ఉన్న కుండ నీళ్ళే తాగుతాం. తర్వాత 25 సంవత్సరాలు దాటినాక వాషింగ్ మిషన్ అండి. ఏందండి ఇన్ని లెక్కలు చదువుతున్నారు మీరు? 25 సంవత్సరాలు అయిన తర్వాత వాషింగ్ మిషన్ అండి. మరి పరలోకంలో వద్దా? నివాసం వద్దా? ఏమైనా పని చేయాలో వద్దా అనేవాళ్ళు మా చిన్నప్పుడు. ఏందులో గ్లాస్ ఎందులాగా ఎట్లా తిరుగుతావని. నేను అనలేండి, ఎందులో వాళ్ళ తెలియదు. ఏ మాట పడితే ఆ మాట పొరుగుతారు. మనం మాట్లాడకూడదు అట్లా. తెలుసుకోవాలి. మన నోట కొన్ని మాటలు రాకూడదు. ఆశీర్వచనమే రావాలి కానీ వేరే మాట రాకూడదు. అన్నీ కావాలి కానీ పని మాత్రం ప్రభు అన్నారు, మీరు నన్ను అంగీకరించారు కాబట్టి మీ స్థలం సిద్ధం చేస్తున్నా. ఆ స్థలంలో ఒక నివాసాన్ని మీరు ఇక్కడ చేస్తే నా నామమును బట్టి నేను అక్కడ నివాసాన్ని డేరాజాలా డేరా కదండి. ఆశలేమో అన్ని, చేతలేమో అంతేనా? అట్లా ఉండద్దు. ప్రభు మాత్రం మాట తప్పడు. ప్రభు మాత్రం మాట తప్పడు. ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు.
మేఘాల మీద వెళ్ళిపోతున్నాడు. మేఘం ఆయన్ని కొనిపోయిన తర్వాత దూత ఆకాశం నుండి మాట్లాడతాం, గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు ఆకాశం వైపట్ల తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసు ఎలాగూ పరలోకానికి వెళ్ళడం చూస్తున్నారో అలాగా ఆయన వస్తాడు తీసుకెళ్ళటానికి. స్థలంగా నివాసానికా? హలో, స్థలమా నివాసమా? ఏది? అన్నీ తెలిసిన సైతాను మనల్ని ఎంత గుడ్డోళ్ళని చేస్తున్నాడు, ఎంత చేతగాని వాడిని చేస్తున్నాడు అర్థం కావట్లే మనకి. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఓబుల్నాయుడు పాలెంలో ఒక ఇల్లు ఉందండి, ఇన్ని గజాలో అని. అన్ని గజాల్లోనే గుంటూరులో ఉంటే ఈ రేటు ఆ రేటు ఒకటేనా? హైదరాబాద్లో ఉంటే అమెరికాలో ఉంటే మరి పరలోకంలో ఉంటే బలవడులే. మేము అంగీకరించిన పరలోకంలో నివాసం కోసమా కదా? ఈ లోకంలో నివాసం కోసమేనా? సిద్ధపరిచిన స్థలము, చేతి సహాయము లేని నివాసము వద్దా? కావాలి కానీ మాకు టైం దొరకట్లేదండి, మాకు వీలు కావట్లేదండి అనుకుంటాను కానివ్వండి, అప్పుడే వచ్చిందండి. రాత్రి నుంచి ఒకటే, మొన్న రాత్రే స్టార్ట్ అయింది. అనుకున్నా, ప్రభువా నాకెందుకు దీని గురించి చింత, నువ్వు చూసుకో. శనివారం రాత్రి వాక్యం చెప్పాలా, ఆదివారం 3 చోట్ల చెప్పాలా, మరి గొంతు నాదా నీదా? అందులే గొంతు రాసిందండి. అందువల్ల నేను గొంతు రాసిందా? ఎక్కడ రాసింది? ఎంత రాసింది? జాగ్రత్త. అర్థమైందా? సిద్ధపరిచిన రక్షణ, పరలోకంలో సిద్ధపరిచిన స్థలం, పరలోకంలో చేతి సహాయము లేని నివాసం. తర్వాత మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన
రాజ్యము. ఎప్పుడంటే లోకం పుట్టినది మొదలుకొనంట. మొన్న ఈ మధ్య ఎక్కడో తవ్వుతున్నారటండి. తవ్వుతుంటే కొన్ని బొమ్మలు కనబడ్డాయి అంట. అవి క్రీస్తు పూర్వానికి చెందినవి అంట. ఎన్ని వేల సంవత్సరాలు అన్నారు. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు అన్నారండి. మరి ఇప్పుడు లెక్క ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలు? నాలుగు ప్లస్ 2 4000 సంవత్సరాల ముందు కొన్ని చోట్ల దేవాలయాలు అనేటండి, విగ్రహాలు కూడా కాదు, దేవాలయాలంట. ముందేదో చిన్నది కనపడిందంట, పైన పెడతారుగా. అయ్యో ఏందబ్బా ఇది కనబడిందని చదివారంట. ఇంకొంచెం పెద్దదైందంట, ఇంకా చదివారంట. ఇంకొంచెం పెద్దదైందంట, ఇంకా తవ్వారంట. ఇంకొంచెం పెద్దదైందంట. ఇప్పుడు చూస్తే అది చెక్కు చెదరకుండా ఉందటండి. మరి ఎట్లా పడింది అంతా? ఎన్ని వేల సంవత్సరాలు అయి ఉంటుంది అంటున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. వద్దా? కావాలా? కావాలి అని కూడా అన్నాడండి. ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు చెప్పండి? కుడివైపు నువ్వు నన్ను చూసి అన్నాడు, ఆశీర్వదించబడిన వాళ్ళ రండి అని. మరి ఆ మాటని వాళ్ళతో యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నేను ఆకలి కొనగా నువ్వు నాకు ఆహారం పెట్టావు, నేను దప్పికొనగా నువ్వు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చావు, నేను వస్త్రహీనుడనై ఉండగా నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను రోగినై ఉండగా నీవు నన్ను పరామర్శించావు, నేను చెరసాల్లో ఉండగా నువ్వు నన్ను చూడవచ్చావు, నేను పరదేశమై ఉండగా నన్ను చేర్చుకున్నావు అని 6 విషయాలండి. హలో, మన ఏ విషయాలు? ఒక్కటన్నా ఎప్పుడయ్యా? ఎప్పుడు ఇచ్చేవా మీకు అన్నాడు ప్రభు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చినట్లే అన్నాడండి. ఇప్పుడు మనం ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ముందు రక్షణ కావాలా, స్థలం కావాలా, నివాసం కావాలా? ఆ రాజ్యంలో చేరాలంటే ఇవన్నీ ఉండాలా? ఎయ్యి. హలో, ఎయ్యి. సరే బైబిల్ మూసేస్తున్నాం అయ్యా, ఇప్పటికి టైం అయిపోయింది కదా. ఇప్పటికే టైం అయిపోయింది, నీకు అయిపోయింది, మాకు అయిపోయింది. బతుకుంటే ఇంకోసారి చూద్దాంలే. కావాలా వద్దా? అదే అన్నాడు. ఆయన ప్రేమించను సిద్ధపరిచాడంట, ఆత్మ ద్వారా బయలుపరిచాడంట, మర్మాలు తెలియచేస్తున్నాడంట. ఆ మర్మాలు తెలుసుకుని
ఇతరులకు కూడా వద్దా? అదే నా ఆశ. స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరు వారికి కూడా సిద్ధపరిచిని ఆత్మ ద్వారా దేవుని మర్మంలో మనం తెలుసుకుని ఇతరులు కూడా పొందటానికి జీవించాలి. ఏదో ఉన్నానులే అని అంటే అసలు అక్కడ చేరతామా చేరమా? ఉందా రక్షణ? ఉందా రక్షణ? గొప్ప రక్షణ, పూర్ణ రక్షణ మన ద్వారా ఇతరులు కూడా పొందాలి. వాళ్ళు కూడా పరలోకంలో స్థలం, వాళ్ళు కూడా ప్రభు పనిచేసే నివాసాన్ని, వాళ్ళు కూడా రాజ్యంలో. ఇంకొక మాట చెప్తానండి. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనము నుండి, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగములు నిలుచును. ఆ రాజ్యాలకు మనల్ని చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభు ఈ రోజున నా ఆత్మీయ జీవితంలో యుగ యుగములు ఆ రాజ్యంలో ఉండాలి అన్నాడు. అది పొందిన వానికే కానీ మరెవరికి చెందదు. పొందావు నువ్వు, మరి ఇతరులు పొందాలా వద్దా? అదే ఇది నన్ను ప్రభు ఆశపడుతున్నాడు. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను నాయనా. నీవు మా కోసం పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మేము పరలోక రాజ్యములో సదాకాలం నీతో ఆనందించాలని, పాతాళంలో పడిపోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారు నాయనా. కాబట్టి నిన్ను అంగీకరించిన లేదా నిన్ను ప్రేమించిన వారి కొరకు నీవు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచాడని, దేవుని మర్మములను కూడా మనకు తెలియచేశాడని మా ముందుకు తీసుకుని వచ్చి సిద్ధపరిచిన రక్షణ, గొప్ప రక్షణ, పూర్ణ రక్షణ అందరూ పొందాలని, రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి
పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని, స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మిమ్మును తీసుకుని పోతానని చెప్పారయ్యా. కాబట్టి రక్షణ పొందిన గొప్ప రక్షణ, పూర్ణ రక్షణ కాపాడుకుంటూ ఆ స్థలంలో మేము ఉండటం మాత్రం కాదు, కానీ ఆ స్థలంలో చేతి సహాయము లేని నివాసాన్ని నీవు నిర్మిస్తానన్నావయ్యా. కాబట్టి అక్కడ నివాసం ఎంత గొప్పదో, దాని కొరకు మేము ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రార్థించాలో, సిద్ధపరిచిన రాజ్యములో నీతో ఆనందించాలి అంటే ఈ లోకంలో మేము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతుకుచుండాలని, ఇంకా అనేకులు పొందాలని ఆశించి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన రాజ్యంలో ప్రవేశించండి అని దానియేలు గారి ద్వారా చెప్తున్నారు. అది పొందిన వారికే కానీ మరెవరికి తెలియదని. ఇంకా ఎంతోమందికి తెలియదయ్యా. వాడు తెలుసుకోవాలి అంటే మేము ఎలా జీవిస్తున్నామో గ్రహించి అనుసరించడానికి సహాయం చేయమని, వాళ్ళు కూడా తెలుసుకునేటట్లుగా మాకు శక్తి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.